ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకు వెయ్యాలి? భార్యాభర్తను ఒక్కటయ్యాం కదా, చేతిలో చెయ్యేసి చెప్పుబోవా అని సినిమా అన్నాడు కదా, పాణిగ్రహణ శుభ సమయం, ప్రణయానికి శుభోదయం అన్నారు కదా, జీలకర్ర బెల్లం ఉంచుకున్నారు కదా. ఈ మధ్యన ఆకులు తమలపాకులు పెట్టి జీలకర్ర బెల్లం పెడుతున్నారు, తప్పు. చేతిలోనే జీలకర్ర బెల్లం పెట్టి హస్తి మస్తక న్యాయమని తన చేతితో ఉండేటువంటి యోగ శక్తిని భార్య భర్తకు, భర్త భార్యకు పంచుకుంటారు. అలాగే బ్రహ్మ ముడి ఎందుకు కారణం? ఏదైనా పని, అత్యవసర పని ఏర్పడినప్పుడు పూజలో నుండి భర్త తొందరగా వెళ్ళవచ్చు. ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడైనా చరిత్రలో ఉందా? నారాయణుడు వెళ్ళాడు గజేంద్రుడిని రక్షించడానికి. శిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడని పోతన్న అన్నట్టు వెళుతూ ఉంటే ఎట్లా వెళ్లకుండా ఉండాలంటే మన పూర్వీకులు కల్పించింది బ్రహ్మముడి బంధం. దివిలో నిశ్చయము, భువిలో పరిణయం కనుక ముడి వేస్తారు పూజలల్లో. ఆ ముడి బంధం ఎందుకంటే తొందరగా పరిగెత్తుకొని వెళ్లకుండా ఆది దంపతుల వలె అర్ధనారీశ్వరుల వలె కలిసిమెలిసి ఉండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడపడుచో పంతులు గారో ఆ బ్రహ్మముడి విప్పితే వెళ్ళడం అనేది మనం కల్పించుకున్న ఆచారం. అందుకే దేవతలకు కూడా యోవేతామని బ్రహ్మగ్రంథిం కుర్యాత, ఆఖరుకు బ్రహ్మముడి దేవతలకు కూడా మనం ఏది పాటిస్తున్నామో దేవతలకు కూడా అది పాటింప చేస్తున్నాం. మంచిదే, కాదని కాదు. కాకుంటే పూజలో నుండి తొందరగా ఫోన్ వచ్చింది అని మాట్లాడినట్టు వెళ్ళటానికి వీలు లేకుండా ఏకాగ్రత కోసం ఏర్పరచుకున్న, పూర్వీకులు ఏర్పరిచిన గొప్ప పద్ధతి బ్రహ్మముడి. దివిలో నిశ్చయం, భువిలో పరిణయం. బ్రహ్మ రాసిన రాతను ఎవ్వరూ మార్చలేము. అందుకు బ్రహ్మముడి గొప్పది, శుభం. ఆరోగ్యానికి సుబ్రహ్మణ్య స్వామి గొప్పది. సుబ్రహ్మణ్య వైభవం ఎంత చెప్పినా తక్కువే. ఇది కూడా రామాయణంలో వస్తుంది. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని వెళుతూ రాముడికి పాదాలకు నడక చేత ఉండే కష్టాలు తెలియకుండా సుబ్రహ్మణ్య ఉత్పత్తి, గంగా అవతరణం, ఈ కథలన్నీ చెబుతాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు మాత్రం ఫలశ్రుతి చెప్పాడు. ఫలశ్రుతి రామాయణంలో వాల్మీకి భగవానుడు ఎక్కడ ఫలశ్రుతి చెప్పలే. సుబ్రహ్మణ్య జననంలో మాత్రం తప్పకుండా ఫలశ్రుతి చెప్పాడు. సుబ్రహ్మణ్యం అంటే నాగ అనుష్ఠాన అధిదేవత. ఆ నాగ అధిదేవత యొక్క శాపం లేకుండా అనుగ్రహం ఉంటే అన్నిటిలో కూడుకున్నటువంటి గొప్ప వైభవం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు లోపల అక్షరాలలో వర్ణ సమామ్నాయంలో మొట్టమొదటి తెలుగు పదం నాగబు అనేది అమరావతి శిల్పాలలో ఉన్నది మొదటి తెలుగు పదం. అలాగే మనం ఆచారాలలో చూస్తే నాగోబా జాతర ఆదిలాబాద్ ఆది కనుక ఏ జాతకానికి, ఏ నక్షత్రానికి ఏ దోషమున్నా అన్ని వైభవాలే. అవన్నీ ఆనందానికి జాగ్రత్తగా రాశి ఫలాలు తెలిస్తే భయపడాల్సిన అవసరం ఏ పరిస్థితుల్లో లేదు. కానీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుగా వాటిని అనుసరించుట, పెద్దల యొక్క అనుగ్రహంతో వారు చెప్పిన పద్ధతులు పాటించుట ఉత్తమోత్తమము. హనుమాన్ అంజనీసుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు. అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు. కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు. ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే, అందగాడే. కాకి పిల్ల కాకికి ముద్దు అంటాం లోకంలో, అందగాడే. కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది. కారణం నవవ్యాకరణ పండితుడు, గురుగారు సూర్యుడు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, సూర్య గమనం ఉంటుంది. ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటినీ పొందాడు. కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి. ఓ ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి. ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఆంజనేయుడు తన గూర్చి తాను చెప్పుకోడు. 1, 2 బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ హనుమత్ ధ్యానం చేసే మానవులకు లభిస్తాయి. కనుక ఆంజనేయ వైభవం ఎంత చెప్పినా తక్కువే. అందుకే హనుమత్ రామాయణం అని కూడా ఉంది ఒకటి. అది పక్కకు ఉంచేస్తే ఇక్కడ హనుమ ఎప్పుడు
హనుమ యొక్క వైభవం తన గూర్చి తాను ఎక్కడ చెప్పుకోలేదు. ఎక్కడ తెలుస్తుంది? సుందరకాండలో సీతమ్మను చూచి వచ్చిన తర్వాత రామయ్యకు కిష్కింధలో చెప్పేటప్పుడు వానరులందరూ వచ్చి మేము సీతను చూచాము అని అంటే, అప్పుడు మా సీత ఏమంది అంటే, అప్పుడు వెనకకెక్కడో ఉన్న ఆంజనేయుణ్ణి వానరులందరూ ముందుకు తోస్తారు. అక్కడికి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవడానికి ముందు వచ్చేవాడు కాదు. ఇది ముఖ్యంగా యువతకు, నేటి యువతకు అవసరం. ఆంజనేయుడి గురించి తెలుసుకొనుట. ఎంతో వైభవం ఉంది. కొద్దిలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా కనుక ఆంజనేయ వైభవం ఉంటే చాలు. అన్ని రాహుకేతువుల దోషాలు ఉండవు, శని దోషం ఉండదు, ఏది ఉండదు. వైభవంగా విజయము లభిస్తుంది, పోయిన వస్తువు లభిస్తుంది. ఇది హనుమత్ వైభవం యొక్క గొప్పది. కారణం, హనుమను సీతమ్మనే అడుగుతుంది, హనుమ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ, నా దుఃఖాన్ని దూరం చెయ్యమని ఆదిలక్ష్మిని సీతమ్మని అడిగిందంటే హనుమ వైభవం ఎంతో మనం గ్రహించవచ్చు.